వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సిలో వచ్చే తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, పాఠ్యపుస్తకాలు, బోధనా శాస్త్రంపై అవగాహన, వీటి నుండి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. పాఠ్యపుస్తకాలు, బోధనా శాస్త్రంపై అవగాహన. ప్రాక్టీస్ బిట్స్ 1లో ముందుగా ప్రాథమిక భాషావాచకాల రూపకల్పనలో దాగి ఉన్న మార్గదర్శకాలకు చెందినది. పైవన్నీ తమకున్న శక్తి సామర్థ్యాల ఆధారంగా పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించడం, తాము పొందిన జ్ఞానాన్ని పిల్లలు దైనందిన జీవితంలో ఉపయోగించడం, బట్టి విధానాలకు బదులు అర్థవంతమైన రీతిలో నేర్చుకోవడం. ఈ క్రింది వాటిని వరుస క్రమంలో ఉంచండి. 5, 3, 2, 4, 1. ముందు ఉన్ముఖీకరణ. పిల్లలు ఇలా చేయండి. విషయావగాహన. పిల్లల అవగాహన పరిశీలన. స్వీయ మూల్యాంకనము. పాఠ్యపుస్తకంలోని విషయాలకు అనేక జీవితానుభవాలు, నిజ జీవిత సన్నివేశాలు, సమకాలీన పరిస్థితులను జోడించి ఉపాధ్యాయుడు విషయాన్ని వివరించాలి. దీనిలో దాగియున్న దాన్ని గుర్తించండి. సహకుంబంధం పరచడం. భాషా పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ప్రధాన సూత్రం గెస్టాల్ట్ సైకాలజీ. పాఠ్యపుస్తకంలోని పాఠాలు ఏ భాషలో ఉండాలి? ఆధునిక ప్రామాణిక భాష. ఏ వయస్సు పిల్లలు ఎలాంటి జ్ఞానాన్ని ఆర్జించగలరో అందుకు తగ్గట్లు పాఠ్యాంశాల ఎంపిక ఉండాలి అని చెప్పినవారు పియాజే. దేనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను రూపొందిస్తుంది? విద్యా ప్రణాళిక. భాషా పాఠ్యపుస్తకాలు వేటి సూచనలకు అనుగుణంగా ఏర్పడినవి? పైవన్నీ NCF 2005, RTE 2009, APSCF 2011. పిల్లల జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండాలి అని అన్నది NCF 2005. ప్రతి విద్యార్థికి సామర్థ్యాల సాధనను కొలమానంగా నిర్ణయించింది ఎవరు? RTE 2009. పాఠంలోని విషయాన్ని బోధించడానికి గరిష్టంగా ఎన్ని కాలాంశాలను ఉపయోగించాలి? 4. క్రింది వాటిలో సరికానిది. ఉపాధ్యాయుడు మర్కట కిషోర న్యాయాన్ని పాటించరాదు. 3, 4, 5 తరగతులకు పాఠానికి ఎన్ని పీరియడ్లను విభజించుకోవాలి? 12. 3, 4, 5 తరగతులకు చెందిన పాఠానికి ఎక్కువ పీరియడ్లు దేనికి కేటాయించాలి? ఇవి చేయండనడానికి చెందిన అభ్యాసాలు. NCF 2005 వివరించిన అంశానికి చెందనిది. రాజ్యాంగ విలువలు రూపొందించేలా పాఠ్యపుస్తకాలు దోహదపడాలి. భాషను నేర్చుకోవడానికి, బోధించడానికి తోడ్పడేవారే పాఠ్యపుస్తకం అని అన్నది గ్రేవ్స్. ప్రపంచ బ్యాంక్ పాఠ్యపుస్తకాల తయారీకి ఏ సంవత్సరం నుంచి రుణ సాయం చేస్తుంది? 1976. UNESCO ద్వారా
పాఠ్యపుస్తకాల కోసం $2,50,00,000 ఆర్థిక సాయం పొందిన దేశం ఫిలిప్పైన్స్. పాఠ్యపుస్తక లక్షణాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 2 రకాలుగా. భాష తెలియని వారికి కూడా అర్థమయ్యే లక్షణం బాహ్య లక్షణాలు. పాఠ్యపుస్తక రూప ప్రదర్శనలో భాగంగా పాఠ్యపుస్తకం సైజు 1/8 డెమ్మీలు. బోధనా లక్ష్యాల సాధనను నెరవేర్చేవి అంతర లక్షణాలు. శ్రవణ భాషణ పఠన లేఖనాలు నేర్పడానికి తోడ్పడే భాష సరళ వ్యవహారిక భాష. భక్తి, వాత్సల్య, కరుణ, అద్భుత రసాలతో కూడిన పద్యాలు వాచకాలలో ఈ స్థాయిలో ఉండాలి. ప్రాథమికోన్నత దశ. ఉపవాచకాలు ప్రధానంగా దీనికి ఉపయోగపడతాయి. విస్తార పఠనం. భాషా పుస్తకాలలోని పాఠ్యాంశాల స్వభావం. విలక్షణత. విద్యార్థుల ప్రతిభా వికాసానికి, ప్రజ్ఞా పాఠవాల ప్రదర్శనకు, సృజనకు, సాంఘికీకరణకు తోడ్పడే కార్యక్రమాలు. సహపాఠ్య కార్యక్రమాలు. వాచకం ద్వారా సాధించిన సామర్థ్యాల ఆధారంగా స్వయం అధ్యయనం చేయడానికి, విస్తార పఠనాభివృద్ధికి తోడ్పడేది. ఉపవాచకం. భాషా నైపుణ్యాల అభివృద్ధికి, భాషా లక్ష్యాలు సాధించడానికి, క్షుణ్ణ పఠనాభివృద్ధికి తోడ్పడేది. ప్రధాన వాచకం. సెకండరీ స్థాయి విద్యార్థుల కోసం రూపొందించే పాఠ్యపుస్తకాలలో వివిధ సాహిత్య ప్రక్రియలను పరిచయం చేయుటకు ఉపకరించే భాషారూపం. ఆధునిక ప్రామాణిక భాష. 2011వ సంవత్సరంలో రాష్ట్ర విద్యా ప్రణాళిక రూపకల్పనలో దృష్టి ఎందున్న ప్రతిపాదనలు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రతిపాదనలు. ప్రాథమిక స్థాయి వాచకాల భాషలో పాటించదగినవి. విసంధి రూపాలు. వాచకాల తయారీలో 4 ప్రధానాంశాల క్రమం. ఎంపిక, అమరిక, రచన, యోగ్యత. ప్రాథమిక స్థాయి వాచకంలో ఒక పాఠం చివర నేనివి చేయగలనా అనే శీర్షికన గల అభ్యాసం ఉద్దేశం. స్వీయ మూల్యాంకనం. ఉత్తమ పాఠ్యపుస్తక లక్షణాలలో ఇది ఒకటి. విద్యా ప్రమాణాల్లో ఏకరూపకతను సాధించడం. భాషేతర వాచకాల కంటే భాషా వాచకాలలో గల ప్రత్యేకత. అన్ని శాస్త్ర విషయాలుండడం. ప్రాథమిక భాషా వాచకాలు బోధించడానికి వీలుగా పాఠాల అమరిక క్రమం. ఉన్ముఖీకరణ. పిల్లలు ఇలా చేయండి. విషయావగాహన. పిల్లల అవగాహన. స్వీయ మూల్యాంకనం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.